నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జస్టిస్ ఫర్ దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు. రాజధాని హైదరాబాద్ నగరంలోని శంషాబాద్లో జరిగిన ఈ ఘటన అందరినీ భయాందోళనకి గురిచేసింది. భారతదేశమంతా కొవ్వొత్తుల ర్యాలీలతో న్యాయం జరగాలంటూ నిందితులను బహిరంగంగా ఉరితీయాలంటూ ఆందోళనలు చేపట్టారు. నిందించాల్సిన పోలీసులే నిందితులను రిమాండ్లో పెట్టి ముప్పొద్దులా మేపుతున్నారని పోలీసులపై ప్రజలు విరుచుకపడ్డారు. శంషాబాద్లోని దిశ నివాసానికి నేతలు వెళ్లి కుటుంబాన్ని పరామర్శించడం కాదు, నిందితులను బహిరంగంగా శిక్షించి దిశ తల్లిదండ్రులకు మనశ్శాంతిని కలిగించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన యావత్ ప్రపంచానికే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక దిశను అత్యాచారం చేసి పెట్రోల్ పోసి హత్య చేసిన నిందితులను బహిరంగంగా శిక్షించాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను వెంటనే ఉరితీయాలంటూ భారతదేశమంతటా నినాదాలు చెలరేగాయి. చిన్న పిల్లలపై, ఆడవారిపై ఇంకా ఎన్నాళ్ళంటూ ఇలాంటి ఆకృత్యాలు అంటూ ఆందోళనలు చెలరేగిన చిన్న పిల్ల నుంచి పెద్దవారి వరకు ఈరోజు వారందరికీ న్యాయం జరిగింది. వారి కన్నీళ్లకు ఆదుకునే వాళ్ళు ఉన్నారని, వారికి అండగా పోలీసులు, ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. ఈ ఎన్కౌంటర్తో దిశ తల్లిదండ్రులకు న్యాయం జరిగిందా? దిశ ఆత్మకు శాంతి లభించిందా? ఈ ఎన్కౌంటర్పై సిపి సజ్జనర్ వివరణ ఇవ్వబోతున్నారు. దిశ హత్యాచారం కేసు నిందితులు ఎన్కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. దిశకు న్యాయం జరిగిందని దేశం నలుమూలల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో సైబరాబాద్ సిపి సజ్జనర్ పేరు ఇప్పుడు మారిమోగిపోతుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీట్ బృందానికి సజ్జనర్ నేతృత్వం వహిస్తున్నారు. దాంతో షెబాజ్ సజ్జనర్, దట్ ఈజ్ సజ్జనర్ అంటూ సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గతంలో వరంగల్లోనూ ఇలాగే ఎన్కౌంటర్ జరిగింది. అమ్మాయిలపై యాసిడ్ దాడి చేసిన నిందితులను చంపేశారు. ఉమ్మడి ఏపీలో వరంగల్ జిల్లాలో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్న స్వప్నిక, ఆమె స్నేహితురాలు ప్రణీతపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్ దాడితో చేశాడు. అతడికి మరో ఇద్దరు సహకరించారు. 2008 డిసెంబర్ 10న జరిగింది. అయితే ఈ ఘటన ముగ్గురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. దీని వెనుక కూడా సజ్జనరే ఉన్నారు. అప్పుడు వరంగల్ జిల్లా ఎస్పీగా ఉన్నారు సజ్జనర్. చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. దిశను చటన్పల్లి సమీపంలోనూ తగలబెట్టిన చోటుకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులను తమ తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించారు. నిందితులు తుపాకులను లాక్కోవడం సాధ్యం కాకపోవడంతో పారిపోయేందుకు ప్రయత్నించారని, అందుకే కాల్పులు జరిపామని తెలిపారు. ఎన్కౌంటర్లో నిందితులు ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్లు నలుగురు చనిపోయారని వెల్లడించారు. నిందితుల ఎన్కౌంటర్పై దిశ తల్లిదండ్రులు ఫస్ట్ రియాక్షన్ ఏంటో చూద్దాం. దిశను రేప్ చేసి అత్యంత పాశవికంగా హత్య చేసిన రేపిస్టులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్కౌంటర్పై దిశ తల్లిదండ్రులు స్పందించారు. దిశను కిరాతకంగా చంపేసిన మృగాలను ఎన్కౌంటర్ చేసినందుకు సంతోషంగా ఉందని, తమ కూతురికి న్యాయం జరిగిందని చెప్పారు. నిందితులకు సరైన శిక్ష పడిందని తెలిపారు. తాము ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకొని పోలీసులు ఇప్పుడు మాత్రం కరెక్ట్ పని చేశారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలతో ఇకపై అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి వెన్నులో వణుకు పడుతుందని అభిప్రాయపడ్డారు. 9 రోజులైంది మరి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిందని టీవీలో చూస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. మరియు తెలంగాణ గవర్నమెంట్కు, మళ్ళీ పోలీసులకు నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళని తొందరగా ఎన్కౌంటర్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
సో ఎట్లా మీరు ఏం చేయలే కానీ మరి గవర్నమెంట్ తొందర చర్య తీసుకొని మళ్ళీ వాళ్ళపైన తొందర తీసుకున్నందుకు మన రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉంటారని నేను అనుకుంటున్నా. సో యావత్ దేశం ప్రియాంక అందరికీ కృతజ్ఞతలు. మా బిడ్డ చనిపోయిందని వాళ్ళు భావించారు. మళ్ళీ వాళ్ళందరూ సంతోషపడతారని వాళ్ళు మాతో పాటు ఉన్నందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అక్యూస్ని 9 days లోపల ఎన్కౌంటర్ చేశారు. అండ్ ఇన్ని రోజులు మా అందరికీ సపోర్ట్ చేసినందుకు పబ్లిక్కి, మీడియాకి అండ్ పోలీస్కి అండ్ గవర్నమెంట్కి మేము థ్యాంక్స్ చెప్తాం. సో ఇంత తొందరగా జడ్జిమైన జడ్జిమెంట్ వస్తుంది, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అంటే ఎట్లా మీకు లైఫ్ పడుతుంది అనుకున్నారా, ఎట్లా ఫీల్ అయ్యారు? మేము హ్యాంగ్ చేస్తారు అనుకున్నాము. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో హ్యాంగ్ చేస్తారు అని అనుకున్నాము. కోర్ట్ హ్యాంగ్ చేయడానికి జస్టిస్ అలా ఇస్తుంది అనుకున్నాము. సో మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఇన్ఫర్మేషన్ ఎట్లా ఎన్కౌంటర్ అయింది? జస్ట్ ఇప్పుడే మార్నింగ్ తెలిసింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ మూమెంట్స్? వీఆర్ హ్యాపీ. మీ సిస్టర్కు న్యాయం జరిగిందని వస్తుందా? వీఆర్ హ్యాపీ. ఇలాంటి చేయడానికి ఇంకొకరు భయపడతారని ఫీల్ అవుతుంది. సో ఆల్ ఓవర్ ఇండియా మీకు సపోర్ట్గా నిలిచింది. ఈవెన్ పార్లమెంట్లో కూడా దీని గురించి చర్చ చేశారు. సో ఎలా ఫీల్ అవుతారు? ఐ థింక్ అది చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అంత సపోర్ట్ చేసినందుకు. అండ్ అంత సపోర్ట్ చేసినందుకు రిజల్ట్ కూడా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇంత రియాక్ట్ అయినందుకు ఒక మార్పు అనేది ఉండాలి. మళ్ళీ ఇలాంటి కేసెస్ రిపీట్ అవ్వకుండా ఇది ఒక ఎగ్జాంపుల్లా ఉంటుందని అనుకుంటున్నాను. అనుభవించిందో ఏం తప్పు చేసిందండి అమ్మాయి? చదువు ఉంటే సరిపోదు, ఆడపిల్లలకి మనోధైర్యం కూడా కావాలి. ఈ ఒక్క సంఘటన ఆడపిల్లకి మనోధైర్యం ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలుస్తుంది. డాక్టర్ చదివి ఉద్యోగాలు సంపాదిస్తే ఆడపిల్లలకి సరిపోదండి. ఆడపిల్లలకి బాగా మనోధైర్యం తల్లిదండ్రులు, సంఘము నేర్పించాలి. దీనికి ఎవరు చైతన్యం తీసుకొస్తారో మాకు తెలియదు, కానీ ఆడపిల్లకి మనోధైర్యమే కావాలండి. చదివి డాక్టర్ చదివి అమ్మ నాన్నకి చెప్పినట్టు విని ప్రపంచంలో ఉద్యోగం సంపాదించుకుంటే ఒక అమ్మాయికి సరిపోదు అనేది ఈ ఘటన మాకు తెలుస్తుంది. మేము కాలనీ వాసులం అందరం కూడా ఏదో మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి వచ్చి ఇల్లు తీసుకొని ఇక్కడ పిల్లల్ని చదివించి పెద్దగా చేసి ఒక నిదర్శనంగా ఉండేవాళ్ళము. కానీ ఈ సంఘటన మా అందరినీ చెలరేగిచ్చేసిందండి. ఈ ఒక సంఘటనలో మాకేం తెలుస్తుందంటే ఆడపిల్లలు ఉంటే సరిపోదు, ఆడపిల్లల్ని చదివిస్తే సరిపోదు, ఆడపిల్లల్ని బాగా విప్లవంగా పెంచాలి. సమాజంలో పక్కన ఉన్నవాడిని ఎవరిని నమ్మొద్దు. ఆ పిల్ల చేసిన తప్పేంటంటే ట్రస్ట్ చేసింది పక్కవాడిని. ఈ ట్రస్ట్ అనేది ఉండకూడదు. ఎవరినైనా సరే ఇంకా మీదట మేము నమ్మడానికి వీలు లేకుండా చేశారు దుర్మార్గులు. కానీ తల్లికి ఈ క్షోభ ఎవరికీ ఉండకూడదండి. ఈ ఒక్క కుటుంబమే కాదు, ఇప్పుడు ఆ మిగతా 4 కుటుంబాలు నష్టపోయింది. మిగతా 4 కుటుంబాల్లో కూడా అందరికీ ఇప్పుడు ఒక కడుపు కోతగా మిగిలిపోయింది. ఒక్క నిమిషం ఆలోచన చేసి ఉంటే ఆ క్రూరు ముగాలు ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చేది కాదు. కానీ మేము పోలీస్ని ముందు నుంచే అడుగుతూనే ఉన్నది. మేము వి సల్యూట్ ద తెలంగాణ పోలీస్. ఎస్, వి సల్యూట్ ద తెలంగాణ పోలీస్. వి ఆల్ సల్యూట్ ద తెలంగాణ పోలీస్. ఎస్, దే హావ్ డన్ జస్టిస్ టు దిశ. దే హావ్ డన్ జస్టిస్ టు దిశ. ఎస్, we have that. అది మాకుంది. ఇప్పుడు మాకు ఆ నమ్మకం అనేది ఉంది. పోలీస్ వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, పోలీస్ వాడితో చెప్తే మా బాధలు వింటాడు, మాకు ఒక ఆసరాగా చూస్తాడు అని మాకు తెలిసింది. మాకు ఇప్పుడు న్యాయం జరిగిందండి. మాకు న్యాయం జరిగింది. కంపల్సరీ న్యాయం జరిగింది. ఇక తెలంగాణ పోలీసులపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తుంది. దిశ అత్యాచారం కేసు నిందితులకు వెంటనే శిక్ష పడాలని, వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలని ఎంతోమంది కోరారు. చాలామంది నడి రోడ్డుపై వాళ్ళని కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. తమకు అప్పగిస్తే తామే చంపేస్తామని అన్నారు. చాలామంది సినీ రాజకీయ ప్రముఖుల్లో చాలామంది కూడా ఇలాగే స్పందించారు. ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు కోరుకున్నట్లే దిశ అత్యాచారం కేసులో నిందితులు 4 ఎన్కౌంటర్లో చనిపోవడంతో సోషల్ మీడియాలో తెలంగాణ పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తుంది. సైబరాబాద్ సిపి సజ్జనర్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
కానీ కాళ్ళు వణుకులనుకు నిన్న రాకపోయా రాకపోయా ఎవరో తలుపు ఏమప్పా మన గతి చేశారు తండ్రి తను ఏం గతి చేశారప్పా మీకు తెలియదేమప్పా ఇంకా నా పిల్లగాడు వాడే అబ్బా నా పిల్లగాడే వాడు సాకెతోడు మమ్మల్ని ఎవరు సాగుతారా తండ్రి నా తండ్రి అమ్మా నా పిల్లగాడే వాడినప్పా ఇంకా ఎవరు సాకుతారు మేము ఎక్కడన్నా భయపాలైపోతాము నా తండ్రి అన్ని గుంజి వాళ్ళు మన్ను చేసి వచ్చింది ఇంకేమైనా కోట తిప్పుకొని వచ్చిండ్రయ్యా ఉన్నాళ్ళ తప్పకపోరి అందరు తప్పకపోరి 10 మంది కొడుకులు వాళ్ళకి లేరు 10 మంది కోడలు లేరు వాళ్ళకు ఉన్న పిల్ల మొత్తం కూడా ఆ పిల్ల 10 మొక్కలు చూసి టెన్షన్ పట్టలేక వాళ్ళ పక్కల వాళ్ళ ఇంటికి పోయి బాధపడి ఏడ్చిన. ఎప్పుడు తెలుసు? ఇంతకు ముందులో గంట తర్వాత తెలిసి 7:30 తర్వాత తెలిసి టీవీలో చూస్తే. ఫోన్ చేసిందా పోలీసులు? ఎవ్వరు చేయలేదు సార్. ఆమె పండిండే ఆమెకు కూడా తెలియకుండా ఇంకా మళ్ళీ జనాలకి టీవీలలో చూసిట్టు కదా ఒకరొకరు తెలిసినట్ల ఇంటికి చూడడానికి వచ్చారు అంతే. ఒక ఆడపిల్లలు సార్ ఇంకా ఆమెని చంపినట్లు వాళ్ళని కూడా చంపేయమని కూడా చెప్పినాం కానీ కనుక్కున్న పేరు తట్టుకోలేదు కదా. ఇంకా వేరే లేరు కదా. తర్వాత ఇంకో పిల్లగాడు ఉన్నాడు. పిల్లగాడు చూసుకొని బతుకుతామని ఇంకే లేదు కదా. ఆపకపోతుంది భర్త లేడు. ఎట్లా అనుకుంటారు సార్? బాధతో వారి మీద ఆధారపడి బతుకుతున్నాం వాళ్ళం. ఇంకా ఇంకా 2-3 ఉండరు అందుకే లేదు. గొడొక్కడుండే గొడొక్కడు కూడా ఇంకేముండదు. మొగుడు కూడా చచ్చిపోయా.